వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఈ మధ్యకాలంలో కొందరు అడుగుతున్నారు, ఎవరి వీర సావర్కర్, ఈయన స్వతంత్ర సమరయోధుడా, ఈయనను ఎందుకు కొనియాడాలి అంటూ వీర సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అలాంటి కుక్కలకు సమాధానం ఈ వీడియో. నేను 20 పాయింట్లు చెప్తాను వీర సావర్కర్ గురించి. అవి విన్న తరువాత వీర సావర్కర్కి మించిన స్వతంత్ర సమరయోధుడు, భరతమాతను ప్రేమించిన ధీరుడు ఉన్నాడా లేదా అనేది మీరే చెప్పండి. సరే, వీర సావర్కర్ గురించి తెలియని మూర్ఖుల కోసం 1857 సిపాయిల తిరుగుబాటును భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన చరిత్రకారుడు ఎవరో తెలుసా? వీర సావర్కర్. 1905లో పూణేలో విదేశీ వస్త్రాలను బహిరంగంగా దహనం చేసి స్వదేశీ ఉద్యమానికి ఆద్యుడిగా నిలిచింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి సంపూర్ణ స్వతంత్రం కావాలని బహిరంగంగా డిమాండ్ చేసిన తొలి నాయకుల్లో ఒకరెవరో తెలుసా? వీర సావర్కర్. ఫ్రాన్స్లోని మార్సెయిల్స్ ఓడరేవ్ వద్ద పోర్టు హోల్లోంచి సముద్రంలోకి దూకి సాహసం చేసింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. అండమాన్ సెల్యులర్ జైల్లో 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. 26 ఏళ్ల జైలు జీవితాన్ని చూసింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. ఆయన రాసిన పుస్తకాలు మరియు భావజాలం భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, రాజ్ బిహారీ బోస్ లాంటి విప్లవకారులకు మార్గనిర్దేశం. ఆయన రాసిన పుస్తకాల వల్ల వీళ్ళంతా స్ఫూర్తి పొందారు అనే విషయం మీకు తెలుసా? స్పర్శబందీ, రోటీ బందీ, భేటీ బందీ, వ్యవసాయ బందీ, వేదోక్త బందీ, సింధు బందీ, స్వదేశాగమన బందీ అనే సప్త బేడీలను 7 సంఖ్యలను ఛేదించడానికి పోరాడాలి అని చెప్పింది ఎవరో తెలుసా? పోరాడింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. 1931లో రత్నగిరిలో దళితులతో సహా హిందువులందరికీ ప్రవేశం ఉండేలా పతీత్ పావన్ మందిర్ని నిర్మించింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. కుల వివక్షను రూపుమాపడానికి అన్ని కులాల వారు ఒకే చోట కూర్చొని భోజనం చేసేలా సహపంక్తి భోజన కార్యక్రమాల్ని నిర్వహించింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. దళితుల పిల్లల చదువు కోసం పాఠశాలలకు నిధులు సమకూర్చడమే కాకుండా సొంత ఖర్చులతో పలకలు, పుస్తకాలు పంపిణీ చేసింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. అండమాను జైలు గోడల మీద రాళ్ళు ముళ్లతో 10,000 పంక్తుల కవిత్వాన్ని రాసి బయటి ప్రపంచానికి చేరవేసింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. భాషాశుద్ధి ఉద్యమం ద్వారా దూరదర్శన్, ఛాయాచిత్రం, మహాపౌర్, దినదర్శిక లాంటి అనేక నూతన పదాలను సృష్టించింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. భారతదేశం మొత్తాన్ని ఏకం చేయడానికి హిందీని జాతీయ భాషగా, దేవనాగరి లిపిని జాతీయ లిపిగా ప్రతిపాదించింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. ఈ దేశాన్ని పితృభూమిగా, పుణ్యభూమిగా భావించే ప్రతి ఒక్కరిది హిందుత్వమే అని విశాలమైన సాంస్కృతిక గుర్తింపునిచ్చింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు ఆధునిక యుద్ధ తంత్రం నేర్చుకోవాలని సైనికీకరణకు పిలుపునిచ్చింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. 1954లోనే చైనా దండయాత్ర చేయబోతుందని, టిబెట్ని అప్పగించడం చారిత్రక తప్పిదమవుతుందని నెహ్రూని హెచ్చరించింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. యంత్రాలను, సైన్స్ను ఆదరిస్తూ సమాజం మూఢనమ్మకాల నుంచి బయటపడాలని కోరుకున్న హేతువాది ఎవరో తెలుసా? వీర సావర్కర్. ఒకే కుటుంబం నుంచి 3 సోదరులు స్వతంత్ర పోరాటంలో జైలుకెళ్లిన ఏకైక కుటుంబం ఎవరిదో తెలుసా? వీర సావర్కర్. కేవలం 15 ఏళ్ల వయసులో మిత్రమండలి అనే రహస్య విప్లవ సంస్థను స్థాపించింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. 83 ఏళ్ల వయసులో ఆహారం, నీరు త్యజించి ప్రయోపవేశం ద్వారా ఇచ్ఛామరణం పొందింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. ఒక కుటుంబం మొత్తం స్వతంత్రం కోసం జైలు జీవితం గడిపిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఆయన కంటే గొప్ప స్వతంత్ర సమరయోధులు ఉంటారా? అనునిత్యం సమాజంలోని హెచ్చు తగ్గులు తగ్గిపోవాలని ఆయన కంటే ఎక్కువ పోరాటం చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అలా మాటలు చెప్పడమే కాదు, చేతలలో కూడా దాన్ని నిరూపించాలని నిధులు సమకూర్చడమే కాకుండా తన సొంత డబ్బులతోటి పలకలు, బలపాలు కొనిపిస్తూ విద్య మాత్రమే ఈ దేశాన్ని మార్చే భవితవ్యం అని పాటుపడిన వీర సావర్కర్కి మించిన స్వతంత్ర సమరయోధుడు ఎవరైనా ఉంటారా? జైలు జీవితంలో కుంగిపోకుండా, జైలు జీవితంలో బాధపడకుండా గోడల మీద కవిత్వాన్ని రాస్తూ ముందు తరాలకి ఆ స్ఫూర్తిని అందించడానికి తన ప్రాణాలను పనంగా పెట్టిన వీరుడు వీర సావర్కర్. అలాంటి వారికి మించిన స్వతంత్ర సమరయోధులు ఎవరైనా ఉంటారా?
అలాంటి ఆయన గురించి మాట్లాడే అర్హత అసలు మీకుందా? ఆయన కాలి గోటిలోకి దుమ్ముకు సమానం మీరు అవుతారా? ఏం తెలుసని చరిత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ఏం తెలుసని స్వతంత్ర సమరయోధులను చిన్న చూపు చూస్తున్నారు. ఈ రోజు సమాజంలో అసలు మీరు ఏం పోరాటం చేస్తున్నారని, ఆ రోజు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తుల గురించి అపహాస్యం చేస్తున్నారు. నేను చెప్పిన 20 పాయింట్లలో ఈయనను మించి స్వతంత్ర సమరయోధుడు మీకు ఎవరైనా కనిపిస్తే కామెంట్ చేయండి, అప్పుడు మాట్లాడదాం. అప్పటిదాకా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వీరుల గురించి తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ తగిలేలాగా నా దగ్గర నుంచి సమాధానం ఉంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి.